టీ23 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేదు. కారణం ఏంటంటే మన దేశంలో ప్రముఖ పర్వతాలు చాలా ఉన్నాయి. హిమాలయాల్లోని ఎన్నో పర్వతాలను చాలామంది ఎక్కారు. మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కి చాలామంది రికార్డు సృష్టించారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కలేదు. దీని వెనుక చాలా రహస్యాలే ఉన్నాయని అంటున్నారు పండితులు. పరమశివుడు కైలాస పర్వతం పైన ఉంటాడని పురాణాలు మనకు చెబుతున్న విషయం తెలిసిందే. కైలాస పర్వతంలో దాగి ఉన్న మరిన్ని రహస్యాలను గురించి తెలుసుకుందాం. ఆత్మలింగాన్ని పొందే క్రమంలో రావణుడు ఆ పరమశివుడిని వేడుకోవడానికి హిమాలయాల వద్దనే 10 తలలను నరుక్కునే ప్రయత్నం చేశాడని పురాణం చెబుతుంది. ఈ హిమాలయ పర్వతం చైనా దేశంలోని టిబెట్ ప్రాంతంలో ఉంది. కైలాస పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు. కైలాస పర్వతం పైకి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ పర్వతం అంచులో 2 సరస్సులు ఉంటాయి. ఒకటి దేవుడి సరస్సు, మరొకటి రాక్షస సరస్సు. ఈ సరస్సులో పార్వతీదేవి స్నానం ఆచరించారని చెబుతూ ఉంటారు. ఇక్కడ పార్వతీ కుంభు కూడా ఉంటుంది. బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి ఈ సరస్సును సృష్టించాడని, అందుకే దీనికి మానస సరోవర్ అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ రాక్షస సరస్సు అసలు పేరు రక్షస్థల్. ఈ సరస్సును రావణాసురుడు ఏర్పాటు చేసుకున్నాడని అంటారు. అందువలన ఎవరు ఈ సరస్సు జోలికి వెళ్ళరు. రావణాసురుడు ఇక్కడే తన 10 తలలను నరుక్కొని శివుడి కోసం పరితపించాడని, 10వ రోజు శివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని సమర్పించాడని చెబుతుంటారు. ఈ కైలాస పర్వతంపై మనిషికి గోర్లు అలాగే జుట్టు కూడా వేగంగా పెరుగుతున్నట్లు కనుగొన్నారు. దీని వెనుక రహస్యమేంటో ఇప్పటి వరకు ఎవరికీ అంతు చిక్కడం లేదు. కైలాస పర్వతంలో శివుడు ఉన్నాడని నమ్మి భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఇక బౌద్ధులు దీనిని జ్ఞానాన్ని ప్రసాదించే పర్వతంగా చూస్తున్నారు. ఇక జైనులకు సంబంధించి మొదటి తీర్థాంకరుడు ఇదే పర్వతంలో జ్ఞానాన్ని పొందాడని చెబుతుంటారు. అందువల్లనే ఈ పర్వతాన్ని కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కూడా గౌరవిస్తూ ఉంటారు. విష్ణు పురాణంలో ఈ పర్వతానికి 4 ముఖాలు ఉన్నాయని చెబుతున్నారు. 4 వైపుల నుంచి చూస్తే ఒక ముఖంలో సింహం, ఒక ముఖంలో గుర్రం, ఒక ముఖంలో నెమలి, మరో ముఖంలో ఏనుగు కనిపిస్తుందని, ఇవన్నీ శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వాహనాలని అంటున్నారు. ఈ పర్వతాన్ని ఎక్కేందుకు కొంతమంది సాధువులు ప్రయత్నించారు. కానీ వారందరూ అదృశ్యమయ్యారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ పూర్తిగా ఎక్కినట్లు ఆధారాలు లేవని అంటున్నారు. ఈ పర్వతాన్ని చైనా దేశం చాలామంది ప్రముఖులతో ఎక్కించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎవరు ఈ పర్వతాన్ని ఎక్కలేకపోవడం కూడా ఒక మిస్టరీగానే భావించవచ్చు. 2 సార్లు ఈ పర్వతంపై హెలికాప్టర్లను పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. ఈ పర్వతం ఎక్కడానికి టెక్నాలజీ కూడా సహకరించడం లేదని చెబుతున్నారు. శివుడు తన కుటుంబంతో ఈ కైలాస పర్వతం వద్ద నివసిస్తున్నాడని చెబుతుంటారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు కైలాస పర్వతం చుట్టూ తిరుగుతున్నాయి.